మారండి మా అబ్బాయిని తోసలకు నేనే రమ్మన్నాను. దోస్తాం ఇస్తున్నారు శంకుస్థాపమని. నేను నా కోళ్ళని తీసుకుని ఏలూరు హాస్పిటల్కి వస్తున్నానండి. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చుట్టాలింటి కాడ ఉన్నాను. అయితే మా అబ్బాయిను మా చెల్లి గారు అబ్బాయి బండి వేసుకుని వస్తున్నారు. 12:30 అయింది టైం. ఈ ఊరు అడ్డ రోడ్లు ఏ ఊరు అనేది రామచంద్రపురం అడ్డ రోడ్డు ఆయిల్ బంకు దాటాక బండి పాలు చేస్తున్నాడంటే వీళ్ళు బండి వేసుకుని వస్తున్నారు. వాళ్ళ దగ్గర బండి బాటిల్ ముందు బాటిల్ ఉంది. ముందు కొంచెం తాగారండి. తాగకుండా వాళ్ళు ఎవరు ఉంటున్నారు, అందరూ తాగుతున్నారు. అయితే ఎస్ఐ గారు అయితే మాత్రం నాకు 2 కొడుకులండి, లేక పుట్టారు. ఏదైనా తప్పు చేస్తే నా కొడుకుని అక్కడ ఆపు చేయమనండి, పట్టుకోమానండి, పోలీస్ స్టేషన్ తీసుకురామానండి. కిడ్నీ అమ్ముకునైనా నేను నా కొడుకుని విడిపించుకుంటాను. అట్లా కొట్టకూడదుగా. భయం వేసి ముందు దాగున్నాము. ముందు బాట్లు బండిలో ఉందని దడిసిపోయి పక్కన ఇల్లుంటే డాబా ఎక్కాడంటండి. డాబా ఎక్కిన కుర్రోడిని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి కొట్టేసి, నానో కొట్టొద్దు, మా అమ్మ కొట్టొద్దు, అందరూ రండి అని చంపేస్తున్నారు అన్నా కానీ వదిలిపెట్టలేదంటండి. అట్లా ఎవరిచ్చారండి? చట్టం ఏమంటే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు. ఇవాళ భార్య అని చంపునా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి, భర్తను చంపునా అప్పచెప్పాలి, ముందు తాగినా అప్పచెప్పాలి. అడ్డ రోడ్లో పట్టుకుని 10,000 కట్టమన్నాడండి రాత్రి ఎస్ఐ గారు. నేను అన్న మాకు తినడానికి పోలేదు, 10,000 ఎక్కడ తెచ్చి కట్టాలండి? అయినా నా కొడుకు ఏం తప్పు చేశాడు, నేను కనీ పెంచుకున్నాను. దొంగతనం అంటే ఒప్పుకొని నేను, మీరు ఊరుకొని నేను దొంగతనం అన్నా కానీ నా కొడుకులు ఇద్దరు తప్పు చేయరంటే నా చెల్లి గారు అబ్బాయి ఒంట్లో బాగోదు, పక్క తప్పుకున్నాడండి. పక్కనే ఉన్నాడండి, ఆడ పక్కనే తోటలో ఉన్నాడండి. నా కొడుకు అక్కడే దెబ్బలు తిన్నాడు. నా కొడుకు ఏం తప్పు చేశాడండి? ఎవరన్నా ఆడపిల్లని తీసుకొచ్చాడా? ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడా? లేకపోతే ఎవరింట్లో ఎవరన్నా హత్యలు చేశాడా? లేకపోతే ఎవరన్నా బండి గుద్దిచ్చాడా, కారు గుద్దిచ్చాడా? నా కొడుకుని ఎందుకు కొట్టలేరండి అట్లాగా? ఆ ఎస్ఐ గారు అంటే ఇంకా 3 కానిస్టేబుల్ ఉన్నారండి. 3 కానిస్టేబుల్ కూడా అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి. మా పిల్లోడు ఎక్కిన డాబా వాడు కూడా ఏం మాట్లాడలేదండి. మాట్లాడుకోకుండా సరేలమ్మ అన్నారు. వాళ్ళందరూ అమ్మ నీ కొడుకుని నువ్వు తీసుకెళ్ళిపోమన్నారు. నా కొడుకు బండి ఆపమంటాం ఆపలేదు. మొత్తం తప్పే నా కొడుకుది. బండి ఆపలేదు. ఆపనప్పుడు మందు బాటిల్ ఉంది. నీ దగ్గర మందు తాగి నువ్వు తోలుతున్నావు, ఏ లారీ అన్న బస్సు అన్నా గుద్దిద్ది, నీకే ప్రమాదం కానీ గద్దియాలి. అట్లా కొడతాడు. ఇవాళ నా కొడుకు తెస్తేనే నాకు పోవా, లేకపోతే లేదు. అట్లా ఎందుకు కొట్టాడండి? ఆ ఎస్ఐ గారు ఉండటం కుదరదండి. వాడు నా కొడుకుని ఇట్లా చేశాడు. రేపొద్దున ఒక్కడే కొడుకుంటాడు, ఒక తల్లే ఒక కొడుకే ఉంటాడు. ఆ తల్లి ఎంత బాధపడాలి? ఈ రకం కొట్టాడు. ఏ లారీ కింద ఏ బస్సు కింద పడతాడు, ఏ రైలు కింద పడతారు, చచ్చిపోతారు. ఆ ఎస్ఐ గారు అలా కొట్టాడు. నా కొడుకు ఏమైపోవాలి? బండి తీసుకెళ్లి అంత దూరాన్ని పాడేసి బండి వేసుకుని పడ్డావు నువ్వే అన్నాడు. నేను మాట్లాడుతుంటేనండి, నువ్వు మాట్లాడతామ్మా, ఏం మాట్లాడుతావు అన్నాడు. నేను అన్నా చంద్రపూర్ పోలీస్ స్టేషన్లో తెలుసుకుంటానండి, మా ఊరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాను అన్నా కానీ ఒప్పుకోవట్లేదండి. అసలు ఏం మాట్లాడతా అసలు ఒప్పుకోవట్లేదండి. 3 కానిస్టేబుల్ ఎస్ఐ గారు సెరకట్నీయట్లేదు. నా కొడుకు ఏం తప్పు చేశాడో ఆ తప్పు చూపిమానండి. ఆ నేరం నా కొడుకు మీద ఏమానండి. నేను జోగడుకుని నా కొడుకుని బతికించుకుంటా. నా కొడుకు కష్టపడితేనే వాళ్ళు నాకు పోవా, లేకపోతే లేదండి. నా కొడుకుని కొట్టాల్సిన కారణం ఏంటి? ఎస్ఐ గారు చట్టం ఎవరు ఇచ్చారు? ఇట్లా కొట్టమన్నారా ఎస్ఐ గారిని? సస్పెండ్ చేయాలండి. ఆ ఎస్ఐ గారితో పాటుగా 3 కానిస్టేబుల్ ఉన్నారు. ఆ కానిస్టేబుల్ అసలు మీద వచ్చేస్తున్నాడండి. ఆడపిల్లని లేకోకుండా నా చెయ్యి పట్టుకుని నేను మాట్లాడేదాన్ని పడదోసేస్తున్నాడు నన్ను. నా పెద్ద కొడుకు ఫోన్లో ఫోటో తెస్తున్నాడండి. నువ్వు ఫోటో ఎందుకు తెస్తున్నావు? నా పెద్ద కొడుకు మీద కనబడుతున్నాడు. అంత అహంకారం ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు అంత అహంకారం? ఇవాళ చట్టం అట్టుందా? చట్టం ఏమన్నా ఆడ చుట్టమా? లేకపోతే పోలీస్ స్టేషన్ ఆడ పుట్టిల్లా? అట్లా చేయొచ్చు. నా కొడుకు వాళ్ళ సాగుబతులో ఉన్నాడు. నా కొడుకు ఏదైనా చేసుకుంటారు. ఎవరికంటే నేనేగా 10 నెలలు మోసి కరీ పెంచుకుని ఇంత కాడ తీసుకొచ్చుకుని నా పెద్ద కొడుకు ఉన్నాడని ఇక్కడ పంపించుకున్నా. కస్టమర్ అండి మేము, మాకేమీ లేదు తినడానికి. ఇవాళ 100 రూపాయలు లేకుండా మేము బతుకుతున్నాం, కష్టపడి బతుకుతున్నాం. నా కొడుకుని కొట్టాల్సిన కారణం ఏంటి? ఎస్ఐ గారు నాకు అది కావాలి. అది ఎస్ఐ గారిని డిస్మిస్ చేసేయాలి, తీసేయాలి ఆ ఎస్ఐ గారిని. ఆ ఎస్ఐ గారితో పాటు 3 కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎదట మగపిల్లలు ఒకళ్ళు అత్తంటే గద్దె ఉండే, గద్దె వద్దే నేను అన్నం. తల్లిదండ్రులు బాధపడతారు, ఎట్ట వెళ్ళొద్దు, ముందు తాగొద్దని గద్దిండి. పోలీసులు అన్నవాళ్ళు, ఎస్ఐ గారు అన్నవాళ్ళు. అట్లా కొట్టాల్సిన కారణం ఏంటి?